హాయ్ వ్యూవర్స్, నమస్తే. మీకు ఈ ఫోమో అంటే ఏంటో తెలుసా? ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మిగతా వాళ్ళ దగ్గర ఏదైనా కొత్తది ఉంటే మన దగ్గర లేకపోతే మనం ప్రపంచంలో వెనుకబడిపోయినట్టు అనిపించడం. ఇది ఒక మానసిక సమస్య లాంటిది. మన దేశంలో ముఖ్యంగా యువకుల్లో ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక ముందు రోజుల్లో ఇది మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఐఫోన్ 17ని లాంచ్ చేసింది. వాళ్ళు దీన్ని మార్కెటింగ్‌ను అదిరిపోయేలా ప్లాన్ చేసి హైప్ క్రియేట్ చేశారు. లాంచ్ అయిన వెంటనే దేశమంతా దీని క్రేజ్ పిచ్చి స్థాయికి పెరిగిపోయింది. కానీ ఈ ఐఫోన్ క్రేజ్‌లో సమస్య లేదు. అసలు సమస్య ఏంటంటే ఐఫోన్‌ని స్టేటస్ సింబల్‌గా చూడడం. అంటే ఇది ఉంటేనే మనం గొప్పవాళ్ళమని అనుకోవడం. దీనివల్ల ప్రజలు తమ డబ్బు స్తోమతకు మించి వెళ్లి ఫోన్లు కొంటున్నారు. గత 6, 7 సంవత్సరాల్లో మన దేశంలో ఐఫోన్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. డబ్బు పరంగా బలమైన వాళ్ళు కాకపోయినా ఇప్పటికే ఒక ఐఫోన్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఫోమో వల్ల ప్రతి సంవత్సరం కొత్త మోడల్ ఐఫోన్‌ని కొంటున్నారు. ఎగ్జాంపుల్ పూణేలో ఉండే 25 ఏళ్ల ఇంజినీర్ ఒకతను అతని పాత ఐఫోన్‌ని బాగానే పనిచేస్తుంది. కానీ పక్క వాళ్ళను చూసి 1,50,000 పెట్టి ఐఫోన్ 15 ప్రోని ఈఎంఐ మీద కొనేశాడు. ఇప్పుడు అతని సాలరీలో చాలా భాగం ప్రతి నెల ఈఎంఐకే పోతుంది. అప్పుల్లో మునిగిపోయాడు. ఇలాంటి కథలు లక్షల మంది ఉన్నాయి. చాలా మందికి ఐఫోన్ ఫీచర్లు సరిగా తెలియదు కూడా. కానీ స్నేహితులు, బంధువుల ముందు ఐఫోన్ లేకపోతే పరువు పోతుందని భయపడతారు. అందుకే డబ్బు లేని కుటుంబాల పిల్లలు కూడా ఐఫోన్ కోసం పట్టుబడతారు. మరో ఉదాహరణ, ఒక టీనేజర్ తన తల్లిని ఐఫోన్ కొనమని చాలా బలవంతం చేశాడు. 3 రోజులు అన్నం తినకుండా కూడా మానేశాడు. చివరికి వాళ్ళ అమ్మ ఎలాగో డబ్బు సమకూర్చుకొని కొనిచ్చింది. ఈ పిచ్చి చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా! ఐఫోన్ మీద ఈ వెర్రి ఎంత పెరిగిందంటే ప్రజలు ప్రాణాలు కూడా ఇస్తున్నారు. నాగపూర్‌లో 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వడానికి ఆలస్యం చేశారని. నవీ ముంబైలో 18 ఏళ్ల అబ్బాయి చనిపోయాడు. తన తండ్రి 1,50,000 ఐఫోన్ కొనివ్వకుండా ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చాడని. ఆంధ్రప్రదేశ్‌లో 17 ఏళ్ల అబ్బాయి విషం తాగి మరణించాడు. తన కుటుంబం ₹1,00,000 ఐఫోన్ కొనివ్వలేదని. ఇవి కొన్ని కేసులే, లిస్టు చాలా పెద్దది. వీటన్నింటిని చూస్తే మీకు కూడా ఏంట్రా ఈ పిచ్చి అనిపిస్తుంది. ఇంకా దారుణంగా ఈ పిచ్చి వల్ల ప్రజలు నేరాలు చేయడానికి కూడా భయపడడం లేదు. నాగపూర్‌లో 18 ఏళ్ల టీనేజర్ అతని తల్లిదండ్రులు రోజు కూలి పని చేసుకునేవారు. అతను పక్కింట్లో నుండి ₹33,000 ఇంకా బంగారం దొంగిలించాడు. ఎందుకురా అంటే ఐఫోన్ కొనాలనంట. అతను ఎంత పేదవాడంటే చూడండి, అతనికి బెల్ట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ప్యాంటుని తాడుతో కట్టుకునేవాడు. కానీ కోరిక మాత్రం ఐఫోన్ మీదే. మరో అమ్మాయి ఐఫోన్ కోసం ప్రజల పర్సులు కొట్టి డబ్బులు కూడా కూడబెట్టుకుంది. ముంబైలో ఒక యువకుడు పాత ఐఫోన్‌ని ఈఎంఐ మీద కొన్నాడు. కానీ ఈఎంఐ కట్టలేక దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ తమ 8 ఏళ్ల పసిబిడ్డను అమ్ముకున్నారు ఐఫోన్ కొని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికి. చూడండి ఎంత దారుణం. ఈ ఐఫోన్ పిచ్చిలో ప్రజలు ఎంత నీచానికి దిగజారిపోయారో. అయితే ఈ పిచ్చిని ఇప్పుడు స్కామర్లు కూడా వాడుకుంటున్నారు. డబ్బు మోసాలు పెరిగిపోయాయి. బెంగుళూరులో 24 ఏళ్ల అబ్బాయి ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఐఫోన్ కొనాలనుకున్నాడు. అయితే ఆ ఐఫోన్ అమ్మేవాళ్ళు అన్ని ఫేక్ ఆధారాలు చూపించి అతన్ని చాలా బాగా నమ్మించారు. అతను వాళ్ళు చెప్పినదాన్ని నమ్మి ₹1,10,000 వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఫోన్ రాలేదు. మోసపోయాడు. ఎందుకంటే ప్రజలు ఐఫోన్ కోసం అంతగా ఆశపడుతున్నారు. అధికారిక స్టోర్లు వదిలి రిస్క్ తీసుకుంటున్నారు. ఎలాగైనా ఐఫోన్ కావాలి అంతే. ఏం ఆలోచించలేకపోతున్నారు. ఇంత పిచ్చి వెనుక కారణం ఏంటంటే మన కోరికలు మన సొంతవి కావు. ఇతరులను చూసి మనం కోరికలు పుట్టిస్తాం. మీ స్నేహితుడు ఐఫోన్ తీసుకుంటే మీకు కూడా అది కావాలనిపిస్తుంది. అందుకే లక్షల మంది ఐఫోన్‌ని అవసరంగా కాకుండా స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. అయితే మనం చెప్తుంది ఏంటంటే ఐఫోన్‌లో సమస్య ఉందని చెప్పట్లేదు. నిజానికి ఐఫోన్ ప్రపంచంలో బెస్ట్ ఫోన్లలో ఒకటి. కానీ దాని మన్నిక గాని, సెక్యూరిటీ గాని, కెమెరా అన్నీ సూపర్‌గా ఉంటాయి. సమస్య ఫోన్‌లో లేదు. ఐఫోన్ కొనడమే గొప్ప అనే ఆలోచనలో ఉంది. ఐఫోన్ లేకపోతే వెనుకబడినట్టు అనుకోవడం. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ని స్టేటస్ సింబల్‌గా మార్చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఎక్కడ పడితే అక్కడ ఐఫోన్‌ని చూపిస్తారు. ఇది యువతపై కూల్‌గా కనిపించాలంటే ఐఫోన్ ఉండాలి అనే ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల ఒక ఆలోచన వస్తుంది. ఐఫోన్ ఉంటే డిగ్రీ లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, సొంతగా రూపాయి సంపాదించే సామర్థ్యం కూడా లేకపోయినా మనమే గొప్పవాళ్ళమని, ఐఫోన్ అవసరం లేకున్నా మార్కెటింగ్ హైప్ వల్ల లేటెస్ట్ మోడల్ కనకపోతే జీవితంలో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఇలాంటి హైప్స్ నుండి ఎలా బయటపడాలి? కొన్ని సింపుల్ పరిష్కారాలు ఉన్నాయి. యువతకు ఆర్థిక అక్షరాస్యతను నేర్పించడం చాలా ముఖ్యం. ఈఎంఐలు గాని, లోన్లు గాని, వడ్డీల భారం గాని అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి అవసరం బట్టి వస్తువులు కొనాలి, స్టేటస్ కోసం కాదని చెప్పాలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యత తీసుకోవాలి. కేవలం ఆశలు కలిగించే కల్చర్‌ను ప్రోత్సహించకూడదు. మన దేశంలో ఇప్పుడు చాలా మంచి క్వాలిటీ ఫోన్లు తక్కువ ధరలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఐఫోన్ కంటే రెట్టింపు ఫీచర్లు ఇస్తున్నాయి. ఐఫోన్ కొనడంలో ఎలాంటి సమస్య లేదు. ఎవరికి డబ్బులు స్తోమత ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు.
కానీ మిగతా వాళ్ళకు ఇదే ప్రాక్టికల్ వే. లేకపోతే ఈ ఫోమో వ్యాధి అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఈ యువతను ముందడుగు వేయకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.